కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే సిఎస్బిఐఎస్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తన ట్రేడ్ పార్ట్నర్స్ మీద కక్ష కట్టినట్టే అర్థమవుతోంది. ఆయన ఇప్పుడు కొత్తగా ఇంకొక టారిఫ్లు తీసుకొచ్చారు. అదే అమెరికా ఏ కార్లు అయితే ఇంపోర్ట్ చేసుకుంటుందో, అమెరికా కార్ల ఇంపోర్ట్స్ పైన 25% ట్యాక్స్ వేసేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కెనడా, మెక్సికో, చైనా, భారత్, జపాన్, జర్మనీ ఇలా చాలా దేశాలు ఇప్పుడు అమెరికా గురించి ఆలోచిస్తున్నాయి. యాక్చువల్లీ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి అమెరికా రిటాలియేటరీ టారిఫ్ స్టార్ట్ చేసింది. అసలు ఈ రిటాలియేటరీ టారిఫ్స్ ఏంటి? అమెరికాకి చాలా దేశాలతో ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే ఆ దేశాలు అమెరికాకి ఎక్కువ అమ్ముతున్నాయి, ఆ దేశాలు అమెరికా దగ్గర నుంచి తక్కువ కొనుక్కుంటున్నాయి. దాంతో అమెరికా ట్రేడ్ డెఫిసిట్తో సఫర్ అవుతుంది. కెనడా కావచ్చు, మెక్సికో కావచ్చు, భారత్ కావచ్చు, చైనా కావచ్చు. ఇప్పుడు అమెరికా అనేక విధాలుగా ట్రంప్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. దానిలో ప్రస్తుతం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి రిటాలియేటరీ టారిఫ్స్, దాంతోపాటు ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఇంపోర్టెడ్ కార్స్ మీద టారిఫ్స్ వేస్తున్నాడు ఆయన. ఈ టారిఫ్స్ వల్ల సౌత్ కొరియా, జర్మనీ, జపాన్, యూరోప్లో చాలా దేశాలు ఇబ్బంది పడబోతున్నాయి. ముఖ్యంగా కార్స్ మీద వేసే ఈ టారిఫ్స్ వల్ల డొనాల్డ్ ట్రంప్ కార్స్ మీద, ఇతర వెహికల్స్ మీద, ఆటోమొబైల్స్ మీద 25% టారిఫ్స్ పెంచబోతున్నారంట. ఇది గ్లోబల్ ట్రేడ్ వార్ కానుందని చెప్పి అంటున్నారనమాట. ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఈ టారిఫ్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఆల్రెడీ మనకు తెలుసు అల్యూమినియం, స్టీల్ వీటి మీద టారిఫ్స్ అనేసాడు. దాంతోపాటు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మెక్సికో, కెనడా, చైనా ఇలాంటి దేశాలన్నిటి మీద రిటాలియేటరీ టారిఫ్స్ రాబోతున్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అమెరికా 2024 సంవత్సరంలో దాదాపు $474 బిలియన్, $474 బిలియన్ వర్త్ ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుందనమాట. దానిలో ప్యాసింజర్స్ కార్స్ మాత్రమే $220 బిలియన్ వర్త్ ఇంపోర్ట్ చేసుకుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కార్స్ మెక్సికో, కెనడా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ ఇలాంటి దేశాల నుంచి తీసుకొచ్చుకున్నారనమాట. అమెరికా వాళ్ళు ఇలాంటి దేశాల నుంచి కొనుక్కొచ్చుకున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 25% టారిఫ్స్ ఆన్ ఆటోమొబైల్స్ అండ్ కార్స్ అనేది లైట్ ట్రక్స్, ఆటోమొబైల్స్, కార్స్ ఇవన్నీ కూడా ఈ దేశాలన్నిటి మీద ఎఫెక్ట్ చూపించబోతున్నాయి. దాంతో ఇప్పుడు ఈ దేశాలన్నీ రెస్పాండ్ అయినాయి అనమాట. ముఖ్యంగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్ డర్ లేన్ ఒక మాట అందనమాట. డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్, ఆటోమొబైల్స్ మీద వేసే టారిఫ్స్ అన్ని కూడా దే ఆర్ బ్యాడ్ ఫర్ బిజినెసెస్ అండ్ వర్స్ట్ ఫర్ కన్సూమర్స్. అమెరికా కూడా నష్టమే, వాళ్ళు ఏం కొనుక్కోలేరు కదా. ఇప్పుడు ఎవరైతే కార్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏదైనా స్పేర్ పార్ట్స్ కొనుక్కోవాలన్నా, పెద్ద పెద్ద కార్స్ అమెరికన్ కన్సూమర్స్ కొనుక్కోవాలన్నా వాళ్ళకు కూడా నష్టమే కదా. అదేవిధంగా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే మార్క్ కార్నీ ఉన్నారో ఇది డైరెక్ట్ అటాక్, కెనడా పైన డైరెక్ట్ అటాక్ అని చెప్పి వీల్ డిఫెండ్ అవర్ వర్కర్స్, వీల్ డిఫెండ్ అవర్ కంపెనీస్ అండ్ వీల్ డిఫెండ్ అవర్ కంట్రీ అని చెప్పుకున్నారనమాట. ఇవన్నీ ఓ పక్కన ఉంటే జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన కూడా అమెరికా ఈ ఆటోమొబైల్స్ పైన వేసే టారిఫ్స్ గురించి మాట్లాడారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే భారతదేశం యొక్క ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎక్కువగా మన ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ స్పేర్ పార్ట్స్ అవి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. సడన్గా నిన్న చాలా కంపెనీస్ యొక్క షేర్స్ కూడా పడిపోయినాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ వాళ్ళ జాగ్వార్ ల్యాండ్ రోవర్, ఈ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మన టాటా మోటార్స్ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. తర్వాత అమెరికాలో ప్రొడక్షన్ ఫెసిలిటీ లేదు, ఇక్కడ నుంచి అక్కడికి రకరకాల ప్లేసెస్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవ్వాల్సిందే. సో అమెరికా టారిఫ్ వేయటం వల్ల అమెరికాకి వీళ్ళు ఇక్కడ కార్లు అమ్మాలంటే చాలా ఖర్చు అవుతుంది, అక్కడ కార్లు చాలా కాస్ట్లీ అవుతాయి, వీళ్ళు బిజినెస్ పడిపోద్ది. టాటా మోటార్స్ వల్ల షేర్ ప్రైజెస్ సడన్గా పడిపోయాయి. సో మొత్తంగా ఆటో కాంపోనెంట్స్ ఎవరైతే అమెరికాకి సప్లై చేస్తారో, అదేవిధంగా కార్స్ సప్లై చేస్తారో, స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తారో వీళ్ళందరూ కూడా నిన్న ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి వాపోతున్నారు. దీన్ని అమెరికా ఆటోమొబైల్ ఇండస్ట్రీ మాత్రం వెల్కమ్ చెప్పింది. ఇప్పుడు అందరూ మన కార్లో కొనుక్కుంటారు కదా, బయట నుంచి వచ్చే కార్లు స్పేర్ పార్ట్స్ కాస్ట్ అయిపోతాయి కదని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ ఈ సంతోషం కూడా అక్కడ తాత్కాలికమే. ఎందుకంటే ఎప్పుడైతే ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయో అమెరికాలో, ఖచ్చితంగా అమెరికన్ లోకల్ ప్రొడక్షన్ కూడా కాస్ట్లీ అవుతుంది అనమాట. ఎప్పుడైతే స్పేర్ పార్ట్స్ కాస్ట్లీ అవుతాయో, ఆటో కాంపోనెంట్స్ కాస్ట్లీ అవుతాయో ఆటోమేటిక్గా అది టెంపరీగా అమెరికన్ ఆటోమొబైల్ సెక్టర్కి లాభం అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరుగుద్ది. ఈ రిటాలియేటరీ టారిఫ్స్ వల్ల ట్రంప్కు నష్టమే కానీ లాభం అసలు జరగదు.